ఏ ప్రభుత్వం వచ్చినా సరే మిమ్మల్ని చీల్చి చండాడేది శ్రవణ్ కుమారే, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు ప్రజల కోసం మాట్లాడుతుంటే మీకు ఆషామాషిగా ఉంటుందా? నేను ఈ వీడియో ద్వారా అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, ఇది ఇంకొక 4 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 4 నెలలు ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఓటేమని అడగాలి శ్రవణ్ కుమార్, చెప్పండి మీరు. 4 సంవత్సరాలు 9 నెలలు ఉద్యమం చేశాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం, ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పోరాటం చేశాం. ఇంకా రేపొద్దున ఎలక్షన్ వస్తుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎలక్షన్స్ అంటున్నారు. 3 నెలలు. ఈ 3 నెలల పాటు అరే నేను పార్టీ పెట్టుకున్నాను, నా పార్టీకి ఓటేమని నేను అడగాలి కదా. నా దగ్గర డబ్బు లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళలేను, 100 కోట్లలాగా వాళ్ళ ముఖ్యమంత్రి కొడుకుల్లాగా నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, ఒక చిన్న ఉద్యోగుని, నాకేదో చిన్న లాయర్ పోస్ట్ ఉంది, ఆ లాయర్ ఒక జడ్జి పోస్ట్ వదిలేసి వచ్చి లాయర్ పని చేసుకుంటున్నా, నేను పని చేసుకుంటాను కానీ నేను బతకలేను, నా కింద ఉన్న 50 మందిని బతికించలేను. రాజకీయాలు నా ప్యాషన్, నేను వచ్చిందే రాజకీయాలు చేయడం కోసం, రాజకీయాలు చేయడం నా దగ్గర డబ్బు లేదు, నేనేం చేయాలి? కనీసం మీడియాలో అయినా ప్రజలను అడగాలి కదా ఓట్లు. అమ్మ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ అన్యాయం చేసింది, ఇది మంచి చేసింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇది చేసింది, మంచి చేసింది, జనసేన మన అందరిని తీసుకుని తాకట్టు పెట్టి మోడీ దగ్గర తాకట్టు పెట్టాలనుకుంటుంది, మోడీ ఇదిగో మనకి ఇన్ని చేస్తారని చెప్పి నాశనం చేశాడు, వీళ్ళందరూ వద్దమ్మా నాకు ఓటేయమని నేను అడగాలి కదా. నాకు ఓటేయండి అని అడగాలి అంటే ఆ రాజకీయ పార్టీ ఏం చేసింది, ఈ రాజకీయ పార్టీ ఏం చేసింది, ఇంకో రాజకీయ పార్టీ ఏం చేసిందని నేను ఆ రాజకీయ పార్టీల మీద నేను ఖచ్చితంగా ఒక వివరణ ఇవ్వాలి కదా ప్రజలకి. ఆ ప్రజలకి వివరణ ఇవ్వటం కూడా తప్పైతే నేను రేపొద్దున నా ఓటు అడగాలి అంటే ప్రజలకి నేను ఏం చేస్తానో చెప్పాలి కదా, రాజకీయ పార్టీలు ఏం చేసినాయో చెప్పాలి కదా. అది కూడా నేను చేయొద్దు అంటే, అది చేస్తే కూడా ఇంత దుర్మార్గం అయితే ఇంకా ఏ విధంగా రాజకీయాలు చేయగలవు? అంటే ఒక దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఎవరైనా రాజకీయాలు చేస్తారంటే మీరు మా వర్గాలనే మా మీద ఉసుగొలుపుతారా? మమ్మల్నే ఉసుగొలుపుతారా? మాతోనే దాడి చేపిస్తారా?